హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ బై ప్రతిష. నేను ఈరోజు లాహోర్ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. అది చాలా సింపుల్ రెసిపీ. ఇంకా మనం ఎప్పుడైనా మన ఇంట్లో కానీ ఎక్కడ ట్రై చేసినా నార్మల్ చికెన్ కర్రీయే చేస్తాము. ఇది లాహోర్ గ్రీన్ చికెన్ కర్రీ. చాలా ఈజీగా ఉంటుంది. మీకు తొందరగా మంచి టేస్టీతోనే ఒక చికెన్ కర్రీ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. మెయిన్గా బ్యాచిలర్స్ వాళ్ళకి ఈజీగా ఇది అయిపోతుంది. ఇంకా తక్కువ ఐటమ్స్తో చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను చేస్తున్నా, నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు లాహోర్ గ్రీన్ చికెన్ కర్రీ చేయడానికి ఒక 1 kg చికెన్ తీసుకున్నాను అనమాట. 1 kg చికెన్కి మనం సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఒక 5 to 6 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. 1 kg చికెన్కి ఆయిల్ సరిపోతుంది. నెక్స్ట్ మనం అందులో జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో జింజర్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1/2 tablespoon మనం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ చికెన్ని మూత పెట్టకుండా ఒక 5 minutes అట్లనే ఆయిల్లో ఫ్రై అవ్వనియాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes ఏదైనా మూత పెట్టి 5 minutes క్లోజ్ చేసి వదిలేయాలన్నమాట. నెక్స్ట్ మనం ఇంకా దానికి ఏమేమి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయో మసాలాలు అవన్నీ యాడ్ చేయాలి. దానికి నేను ఇది గ్రీన్ చికెన్ కాబట్టి మింట్ ఇంకా కొరియాండర్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ మిక్సీ చేసిన అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పేస్ట్ అంతా ఫ్రై అయ్యేంతసేపు ఒక 5 to 10 minutes వదిలేయాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత మనం అందులో దానికి కావాల్సిన ఇంకా మసాలాలు యాడ్ చేయాలి. ఫస్ట్ మనం ఒక 2 tablespoon పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక 1 tablespoon కొరియాండర్ పౌడర్ యాడ్ చేయాలి. ఒక 1/2 tablespoon గరం మసాలా, ఇంకా దానికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 10 minutes అట్లా మూత పెట్టి వదిలేయండి. మీకు మంచి లాహోర్ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసిరంటే నెక్స్ట్ టైం ఎప్పుడు ఇదే ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు, దీనికి సింపుల్గా అయిపోతుంది. లాస్ట్లో మీకు కొంచెం ఇంకా కర్రీ గ్రేవీగా కావాలి అంటే అందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 minutes అట్లా వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. సో ఒక ఫైనల్గా ఇది ఒక 30 minutes 40 minutesలో ఈ కర్రీ ఈజీగా అయిపోతుంది. ఈ చికెన్ కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. నేను ఎవ్రీ టైం ఇదే ట్రై చేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కుకింగ్ వీడియోస్ లేకపోతే యూకేకి సంబంధించిన ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేయండి.